తిరుపతి అలిపిరి వద్ద మహా అపచారం జరిగిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భూమనపై తిరుమల తిరుపతి దేవస్థాన ఫిర్యాదుతో అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విచారణ చేపడితే భారీగా కార్యకర్తలు తరలివస్తారన్న ఉద్దేశంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద విచారణ చేపట్టనున్నారు. డీఎస్పీ భక్తవత్సలం భూమనను విచారించనున్నారు. ఆన్ కెమెరా ప్రొసీడింగ్స్ నడుమ విచారణ సాగనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ప్రస్తుతం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. ఆయనకి గత 2 రోజుల క్రితం విచారణకు రావాల్సిందిగా టీటీడీ పైన అసత్య ఆరోపణలు చేసిన కేసులో పోలీసులు అయితే నోటీసులు ఆయన నివాసానికి వెళ్లి ఇవ్వడం జరిగింది. దీంతో ఆయన దాదాపు 4 గంటల ప్రాంతంలో ప్రస్తుతం ఇక్కడ ఈ ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆయన విచారణకు రావడం జరిగింది. ఆయనతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇతర నాయకులు కూడా వచ్చారు. అయితే ఆయన మాత్రమే పోలీసులు ఆయనతో పాటు లాయర్ను మాత్రమే పోలీసులు లోనికి అనుమతించారు. ప్రస్తుతం డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. దాదాపు 2 గంటలుగా ఆయన్ని పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే టీటీడీ అధికారి గోవిందరాజుల ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. దాదాపు 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం దానిపైన వివరణ భూమన ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే బయట కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు వందల సంఖ్యలో అక్కడ సిబ్బందిని చుట్టూ మోహరించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 2 గంటలుగా భూమన విచారణ కొనసాగుతోంది. లాయర్ సమక్షంలో ఆయన దానికి సంబంధించి కూడా పోలీసులు తాను ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశానన్న దానిపైన కూడా ప్రస్తుతం వివరణ ఇస్తున్నారు. ఏదైతే అలిపిరి దగ్గర ఉన్న ఒక పాడుపడ్డ విగ్రహం ఏదైతే అది విష్ణుమూర్తి విగ్రహం అని, ఆ విగ్రహం ని నిర్లక్ష్యంగా టీటీడీ అక్కడ పడవేసిందని చెప్పి ఆయన ప్రధానంగా ఆరోపించారు. అయితే టీటీడీ అది విష్ణుమూర్తి విగ్రహం కాదు, శనీశ్వర స్వామి విగ్రహం. అది 20 ఏళ్ల క్రితం చేయించిన శిల్పి ఆ తర్వాత దాన్ని ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఆ వ్యక్తి రాకపోవడం వదిలేశాడని టీటీడీ బోర్డు మెంబర్లు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పైన కేసు నమోదు అవడంతో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ వర్మ.